ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. 2025 డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని నెల్లూరు నగరంలోని విఆర్సీ సెంటర్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డిఎస్సీలో అక్రమాలకు పాల్పడకపోతే సిబిఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది అని అంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి మునీంద్ర ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి డిఎస్సీలో అక్రమాలు చోటు చేసుకుని గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేసింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ను కలవడం, అదేవిధంగా డిఎస్సీ సంబంధించినటువంటి అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి కూడా వారు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు సిటీ నియోజకవర్గ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేసుకున్నారు. సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు విఆర్సీ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే దీనిపైన ఆయన ఏం మాట్లాడుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా మీరు డిఎస్సీ జరిగినటువంటి అక్రమాలపై పోరాటం చేస్తా ఉన్నారు. అయితే ఈ పోరాటానికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, అదేవిధంగా దీనిపైన మీరు భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ డిఎస్సీ 2025 పేరుతో మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు అరాచకాలు అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎండగడతానే వస్తా ఉన్నాం. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రోజే 2 దొంగ జీవోలు తీసుకొచ్చారు. ఆ 2 దొంగ జీవోలు ఏంటంటే ఏ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వచ్చు అని చెప్పి 2 దొంగ జీవోలు తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత మీ పనంతా అయిపోయిన తర్వాత ఆ 2 దొంగ జీవోలను పక్కన పెట్టి మళ్ళీ ఒరిజినల్ జీవోని తీసుకొచ్చారు. ఈ 2 దొంగ జీవోలు ఎందుకు తెచ్చినారు? ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా కూడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు? ఆ తర్వాత మీరు ఇచ్చిన తర్వాత కూడా మేము వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా మీరు దొంగ సర్టిఫికేట్లు అన్నింటినీ కూడా మేము చూపించాం. ఈ దొంగ సర్టిఫికేట్ ద్వారా మీరు ఉద్యోగాలు ఇచ్చినారు. దీనివల్ల కొన్ని వేల మంది లక్షల మంది నష్టమైనటువంటి నిరుద్యోగ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ ఆక్రందన వినండి అని చెప్పి మేము వారి తరపున పోరాడుతూ ఉన్నాం. మీరు 1:1 అన్ని అర్హతలు బీఎస్సీ, డిఎడ్, తర్వాత టెట్, డిఎస్సి అన్ని కూడా క్వాలిఫై 1:1 రేషియోలో కూడా ఏదైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచినారో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత కూడా మీరు వారందరినీ కూడా రోడ్డు మీద పెట్టి గొంతు కోసినటువంటి పరిస్థితిలో వారందరితో కూడా మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు కూడా నిర్వహించాం. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో ఏ విధమైనటువంటి ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయో, ఏ విధంగా మోసం చేసినారో కూడా మేము వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా చూపించాం. మరి ఇలాంటి క్రమంలో దాని మీద ఒక ఎంక్వైరీ అడిగినాం. గతంలో మీరు చూసినారు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో వోక్స్ వ్యాగన్ అనే అంశంలో ఒక చిన్న పొరపాటు ఉందని చెప్తే వెంటనే ఆయన సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి పరిస్థితి. పరిటాల రవి గారి హత్య కేసుకు సంబంధించి విచారణ కావాలన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిన్న చిన్న అంశాలకు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. నెల్లూరులో కోర్టులో కొన్ని పేపర్లు దొంగలించబడ్డాయని చెప్పి ఒక ఆరోపణ రాగానే సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆ ప్రభుత్వాలు ట్రాన్స్పరెంట్ గా గవర్నమెంట్ జరిగినప్పుడు మీ ప్రభుత్వంలో 3,30,000 మంది నిరుద్యోగులు ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని అర్హతలు ఉన్నా కూడా మీరు అనర్హులైనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినారని సాక్ష్యాలతో సహా చూపించినప్పుడు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని వారందరికీ కూడా కఠినమైనటువంటి శిక్షలు వేయాలన్న ఆలోచన మీకు లేకుండా మీరు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఎందుకు తప్పించుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ నుంచి మేము తప్పించుకున్నామని మీరు సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? సిబిఐ ఎంక్వైరీని తప్పించుకోవడానికి మీరు ఎందుకు కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మీరు కోర్టులో వాదించడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తా ఉన్నారు? సమాజంలో కూడా సిబిఐ ఎంక్వైరీ తప్పిపోయింది మాకు అని చెప్పి మీరు సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? మీరు అర్థం చేసుకోవాలా. సిబిఐ ఎంక్వైరీ స్వచ్ఛందంగా మీరే వేయాల్సినటువంటి పరిస్థితి. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసి ఎక్కడా తప్పు జరగలేదని కనుక మీరు ప్రూవ్ చేసుకోగలిగితే తప్పకుండా కూడా మేము మీరు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు తప్పులు చేసినారు కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి రోజు ముందుకు రాకుండా ఉన్నారు. తప్పకుండా కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలా. ఈ రోజు దగాపడ్డ మోసపోయినటువంటి డిఎస్సీ అభ్యర్థులకి మరలా తిరిగి న్యాయం చేయాలన్నది వైఎస్ఆర్సీపీ డిమాండ్. అలానే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ, నిరుద్యోగ భృతి విషయంలో కానీ వీటన్నింటినీ కూడా మీరు మభ్యపెట్టి మోసం చేసి వారందరినీ కూడా గొంతు కోసినటువంటి పరిస్థితుల్లో వారి తరపున ఈరోజు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తూ ఉంది, నిరాహార దీక్ష చేస్తూ ఉంది. వీటన్నింటికీ కూడా సొల్యూషన్ రాకపోతే భవిష్యత్తు కార్యాచరణను కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ డిఎస్సీ అక్రమాలు అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పి అధికార పార్టీ ఆరోపిస్తుంది. దానిపైన మీరేమంటారు? మీరు అది రాజకీయ లబ్ధి కోసం అని మీరు అనుకునే పని అయితే ఒక ఎంక్వైరీ వేసేసి దాంట్లో క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అలా కాకుండా నేను ఎంక్వైరీ వేయను అని చెప్పి మీకు మీరే సర్టిఫికేట్ ఇచ్చుకుంటే మిమ్మల్ని తప్పుపట్టదా? ఈ రోజు ఇన్ని వేల మంది లక్షల మంది డిమాండ్ చేస్తూ ఉంటారు కదా, మరి వారందరికీ ఆన్సర్ ఏం చెప్తారు? మీరు నేను వేసేసినానంటే సరిపోద్దా?
నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. నారా లోకేష్ గారు రండి, ముందుకు రండి, మేము సాక్ష్యాలతో సహా మేము వస్తామని చెప్తా ఉన్నాం, మేము ప్రూఫ్ చేస్తాం. మీకెందుకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు? మేమున్నాం, మేము సరిపోవట్లేదా? మేము సాక్ష్యాలతో సహా చూపించింది మేము కాదా? మేము ముందుకు వస్తాం, మీరు రండి. లేదా మీకు రావడానికి మీకు నామోషి అయినప్పుడు మీకు భయం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఆఫీసర్స్కి ముందు వచ్చి మేము సాక్ష్యాలతో సహా చూపిస్తాం, ఆఫీసర్స్కి చూపిస్తాం. అప్పుడు కూడా మీకు క్లీన్ చిట్ వస్తే అప్పుడు మీరు తిట్టండి, మా మీద కేసులు పెట్టండి, మమ్మల్ని లోపల పెట్టండి. అంతేగాని మీరు నోరుందని చెప్పి, అధికారం ఉందని చెప్పి ఈ రోజు మమ్మల్ని నోటుకొచ్చినట్టుగా మీ మనుషుల దగ్గర మాట్లాడించడం, తిట్టించడం చేస్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీరు ఆరోపిస్తున్న విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విధంగా డిఎస్సీలో అక్రమాలు జరిగినటువంటి బాధితులు ఇప్పటివరకు ఏమన్నా ముందుకు వచ్చి వారందరూ కూడా అంటే న్యాయ పోరాటం జరగడం కానీ, వాళ్ళ న్యాయస్థానాలు కానీ ఆశ్రయించడం ఏమన్నా జరిగిందా? 350 మంది దాకా డైరెక్ట్గా కోర్టుకు అప్రోచ్ అయినారు. మమ్మల్ని ఒక 200 చిల్లర మంది మమ్మల్ని వేయమని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయిపోయినారు. ఇక్కడే మాతో పాటే ఉన్నారు. డిఎస్సీలో నష్టపోయినటువంటి అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతం కూడా మాట్లాడడం కూడా జరిగింది. నష్టపోయినటువంటి హార్జాంటల్ రిజర్వేషన్ ప్రకారం కానీ, స్పోర్ట్స్ కోటా ద్వారా కానీ 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారు గొంతు కోసినటువంటి విద్యార్థులు కానీ వారందరూ కూడా ఈ రోజు మాతో పాటే ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. వారి తరపున మేము అండగా నిలబడి ఫైట్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని ఈ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మొత్తం మీద స్పోర్ట్స్ కోటా అనే జీవోతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో అదేవిధంగా కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి డిఎస్ఎల్లో జరిగినటువంటి అక్రమాలకు ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరిగేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. కెమెరామ్యాన్ పరమేశ్వర్ మునీంద్ర, జీ తెలుగు న్యూస్, నెల్లూరు. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.